హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాయిస్. ఫ్రెండ్స్, మన ఆర్ఆర్బి గ్రూప్ డి డైలీ 10 క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఈరోజు 9th డేలో మనం కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే ఆల్రెడీ చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా డైలీ మన యొక్క అప్డేట్ కోసం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియోని మీరు లైక్ చేస్తే మన ఛానల్ని యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. దానివల్ల నాకు కొంచెం యూజ్ ఉంటుంది, ఇంకా మీకు ఎక్కువ చెప్పాలి అనే ఒక థాట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం వీడియోస్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, సో వీడియో యొక్క చివరిలో ఎక్కువ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్, మీకు ఎగ్జామ్లో రిపీట్ అయ్యే క్వశ్చన్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి. ఓకే, ఇప్పుడు కంటెంట్లోకి మూవ్ అయ్యాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, ఆప్షన్ 1, అశోకుడు పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం 268 నుండి 232 వరకు. అశోక రూల్డ్ ఫ్రమ్ 268 టు 232 BCE. ఓకే, ఆప్షన్ 2, క్రీస్తు పూర్వం 262లో దయా నది తీరాన కళింగ యుద్ధం జరిగింది. ది కళింగ వార్ టుక్ ప్లేస్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ది దయా నది ఇన్ 262 BC. ఆప్షన్ 3, అశోకుడు క్రీస్తు పూర్వం 259లో అశోక ధర్మాన్ని ప్రకటించాడు. అశోక ప్రొక్లెయిమ్డ్ ద అశోకన్ ధర్మ ఇన్ 259 BC. ఆప్షన్ 4, అశోకుడు ఆస్థానాన్ని తిహష, కొన్ని బుక్కులలో తుసప్ప అని ఉంది, సో అందుకే ఇట్లా 2 పేర్లు ఇచ్చాను. ఓకే, అనే గ్రీకు రాయబారి సందర్శించాడు. ద గ్రీక్ అంబాసిడర్ నేమ్డ్ తిహష ఆర్ తుసప్ప విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ అశోక. ఇది మౌర్యులకు సంబంధించిన అశోకుడి గురించి ఇవ్వడం జరిగింది. అతని మీద ఎందుకు 4 బిట్లు ఇచ్చారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైం పీరియడ్ కూడా అడగడం జరుగుతుంది ఎగ్జామ్లో, సో అందుకే ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి ఈ ఇయర్స్. ఓకే, మరి ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. అశోకుడు పరిపాలించిన కాలం క్రీస్తు పూర్వం 268 200, ఈ ఇయర్ కరెక్టే ఫ్రెండ్స్. 268 టు 232 గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కర్సర్ చేంజ్ చేస్తున్నాను అంతే. క్రీస్తు పూర్వం 262లో దయానది తీరాన కళింగ యుద్ధం, ఫేమస్ యుద్ధం ఇది, గుర్తుంచుకోండి. కళింగ యుద్ధం ఏ ఇయర్లో జరిగిందని చాలాసార్లు క్వశ్చన్ అడిగిండు. సో ఈ 262 మరి చూద్దాం ఒకసారి. నెక్స్ట్, అశోకుడు క్రీస్తు పూర్వం 259లో అశోక ధర్మాన్ని ప్రకటించాడు. ఈ అశోక ధర్మం అనేది భారతదేశంలో తొలి లౌకిక ధర్మం, అంటే బౌద్ధులకు, జైనులకు అందరికీ ఒకటే ధర్మం ఉండాలనేది ఈ ధర్మం. సో దీన్ని 259లో ప్రకటించాడు, ఇది కరెక్టే ఫ్రెండ్స్. అదేవిధంగా అశోక ఆస్థానాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి అంటే తిహాస, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి కళింగ యుద్ధం జరిగింది అనేది 262, ఇది తప్పు ఫ్రెండ్స్. ఓకే, ఇయర్ గుర్తుంచుకోండి. ఇలా రాంగ్ ఏంటంటే ఇదే. సో ఇయర్ ఏంటంటే 261లో జరిగింది ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో 261లో జరిగింది ఈ యుద్ధం అనేది. ఓకే, ఓకే ఫ్రెండ్స్. మరి ఈ కళింగ రాజు ఎవరన్నా అడుగు, ఆ టైంలో కళింగ రాజు అంటే ఇంపార్టెంట్ కాదు, కానీ మీకు చెప్తున్నా. రాజా అనంతన్కు అశోకుని మధ్య యుద్ధం జరిగింది కళింగాలో. ఎప్పుడు 261లో దయానది తీరాన. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ ఇయర్ అనేది చాలా ఎగ్జామ్లో వచ్చింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండో క్వశ్చన్, సమస్త ప్రజలు అందరూ నా బిడ్డలే అనే పేర్కొన్న అశోకుని శాసనం ఏది? విచ్ అశోక ఎడిక్ట్ స్టేట్స్ దట్ ఆల్ పీపుల్ ఆర్ మై చిల్డ్రన్? ఆప్షన్ 1 13వ శాసనం, ఆప్షన్ 2 అంటే ఆప్షన్ బి 2వ శాసనం, ఆప్షన్ సి 6వ శాసనం, ఆప్షన్ డి 7వ శాసనం. సో ఈ 13వ శాసనంలో ఏముందంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, 261లో జరిగిన కళింగ యుద్ధం గురించి ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ శాసనాలు ఈ 4, అందుకే ఇవ్వడం జరిగింది. ఈ 261లో జరిగిన కళింగ యుద్ధం గురించి 13వ శాసనం ఉంది. అదేవిధంగా ఇదే శాసనంలో మన ఆంధ్రుల గురించి ప్రస్తావన ఇస్తాడు. సో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన అశోకుని శాసనం ఏదని కూడా అడిగాడు, అది 13వ శాసనం. ఓకే, నెక్స్ట్ అది 2వ శాసనంలో అశోకుడు రోడ్లు వేయించాను. మన చిన్నప్పుడు చదవకుండా అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను, రోడ్లు వేయించాను. ఈ రోడ్లు, చెట్ల గురించి 2వ శాసనంలో పేర్కొన్నాడు. ఓకే, నెక్స్ట్ 7వ శాసనంలో ఇతర మతాల పట్ల, ఇందాక అశోక ధర్మం ప్రకటించింది కదా, ఇతర మతాల పట్ల విశ్వాసం కలిగి గౌరవాన్ని కలిగి ఉండాలని తెలియజేశాడు. మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని దీంట్లో ఎక్కడ 7వ శాసనంలో తెలియజేశాడు. మరి సమస్త ప్రజలు అందరూ నా బిడ్డలే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ శాసనం అంటే 6వ శాసనంలో తెలియజేశాడు. ఓకే, అట్లా ఈ 4 ఇక్కడ మీకు కవర్ చేశాను. సో చూడండి, కొంచెం లెంతీ అయినా చూడండి, మీకు ఇంపార్టెంట్ బిట్స్ అక్కడ నుంచి వస్తాయి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణాశయంలో కలిగే అల్సర్స్కి కారణమైన బ్యాక్టీరియా ఏది? విచ్ బ్యాక్టీరియా కాజెస్ అల్సర్ ఇన్ ద స్టమక్? సో మన జీర్ణాశయంలో అల్సర్ వస్తాయి కదా, దానికి కారణమైన బ్యాక్టీరియా ఏదని అడుగుతున్నాడు. సో చూసుకోండి. ఆప్షన్ 1 సాల్మోనెల్లా టైఫీ, ఆప్షన్ 2 ఎలికోబాక్టర్ ఫైలోరీ, ఆప్షన్ 3 ఈకోలి, ఆప్షన్ 4 లాక్టోబాసిల్లస్. ఈ లాక్టోబాసిల్లస్ అంటే ఇది మిల్క్లో ఉంటుంది ఫ్రెండ్స్, మిల్క్ రిలేటెడ్ సంబంధించిన వాటిని లాక్టో అంటారు. సో ఇక్కడ శరీరంలో కలిగే అల్సర్కి మరి కారణమైన బ్యాక్టీరియా ఏంటంటే ఆప్షన్ 2 హెలికోబాక్టర్ ఫైలోరీ. దీనివల్ల మన శరీరంలో అల్సర్ కారణం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శ్వాసక్రియ రేటు హృదయ స్పందన రేట్లో ఎన్నో వంతు ఉంటుంది? ఓకే చూడండి, ఇంపార్టెంట్, ఈ రెండింటిని కవర్ చేసి ఇవ్వడం జరిగింది. ద రెస్పిరేటరీ రేట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది హార్ట్ రేట్? ఆప్షన్ 1 4% అంటే 4వ వంతు, ఆప్షన్ 2 3వ వంతు, ఆప్షన్ 3 2వ వంతు, ఆప్షన్ 4 5వ వంతు. సో ఈ రెస్పిరేటరీ రేట్ ఎంత అంటే మన శ్వాసక్రియ రేట్ అంటే 12 నుంచి 20 అంటే 18 అట్లా 18 అని ఉంటుంది. మన ఏజ్ పర్సన్స్కి వీళ్ళందరికీ 18 ఉంటుంది సామాన్యంగా. సో హార్ట్ రేట్ మనకి 72 అని ఉంటుంది కదా, మనం ఎక్కడ చదువుకున్నా 72 అని ఉంటుంది. సో దీంట్లో ఎంత పర్సెంటేజ్ అంటే ఎన్నో వంతు అంటే ఇక 18/72 అంటే ఇట్లా 18/72 అంటే 4వ వంతు ఉంటుంది. శ్వాసక్రియ రేటు అనేది హార్ట్ రేట్లో 1/4వ వంతు ఉంటుంది. అట్లా గుర్తుంచుకోండి, 18/72 గుర్తుంచుకోండి, ఎన్నో వంతు అని తెలుస్తుంది, 4వ వంతు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ నుంచి. ఒక తరగతిలో 26 మంది విద్యార్థులు గణితంలో సగటు మార్కులు 50, అంటే 28 మంది విద్యార్థులకు సగటు మార్కులు 50, 8 మంది విద్యార్థులు వెళ్ళిపోతే ఆ సగటు 5 మార్కులు పెరిగింది. సో వెళ్ళిపోయిన విద్యార్థుల సగటు ఎంత? సగటు మార్కులు ఎన్ని? ఓకే, ద యావరేజ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫర్ 28 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ 50. ఇఫ్ 8 స్టూడెంట్స్ లీవ్, ద యావరేజ్ ఇంక్రీస్డ్ బై 5 మార్క్స్. వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లెఫ్ట్? వెళ్ళిపోయిన విద్యార్థి యొక్క సగటు మార్కులు ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకే, డిస్కస్ చేద్దాం. ఆప్షన్ 1 50.5, ఆప్షన్ 2 37.5, ఆప్షన్ 3 42.5, ఆప్షన్ 4 45. సో ఇక్కడ మొత్తం 28 మెంబర్స్ ఫ్రెండ్స్. ఈ 28 మెంబర్స్ది యావరేజ్ 50. సో దీంట్లో నుంచి వెళ్ళి 8 మంది వెళ్ళిపోయారు లెఫ్ట్, అంటే ఇప్పుడు ఎంత అయింది? యావరేజ్ 5 పెరిగింది అంటే 55 అయింది. సో ఇక్కడ ఎంత అయింది? -8 అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఎంత అయింది? +5 అయింది. సో మొన్న చెప్పాను కదా, కంటిన్యూగా 2 రోజుల నుంచి వెళ్ళి ఇది ఇంటూ ఇది చేయాలి. సో -8 ఇంటూ 55, అదేవిధంగా ప్లస్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేస్తే 5 ఇంటూ 28, ఇది సమ్ వస్తుంది. సో మనకి ఏం అడిగాడు? వాళ్ళ మార్కులు ఏమని అడగలేదు, సగటు ఎంత అని అడిగాడు. సగటు ఎంత అని అంటే ఎంతమంది వెళ్ళిపోయాలో వాళ్ళకి సగటు చేస్తే అయిపోద్ది కదా ఫ్రెండ్స్. సో యావరేజ్ 8 మంది యావరేజ్. సో 55 8 జా అంటే 400, 58లో 400, మళ్ళీ 5 8లో 40, -440. ఓకే, తర్వాత 28 5 జా అంటే 25 100, 8 40, 140/8. సో 440లోకి వెళ్ళి 140 పోతే ఎంత వస్తుంది? 300, -300/8. సో 300/8 అంటే ఎంత? 300/8 అంటే -37.5, అంతే కదా. ఓకే, ఇది మైనస్ ఎందుకు వచ్చినాడు? వీళ్ళు వెళ్ళిపోయే వాటి మైనస్ వచ్చింది, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. వెళ్ళిపోయారు అట్లా గుర్తుంచుకోవడానికి, వెళ్ళిపోయే వాటి -5. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2 37.5. ఇట్లా సింపుల్గా ఇది సమ్ము. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఇదంతా సేమ్ చేస్తారు. ఇక్కడ సమ్ అడిగితే ఇదే ఉంటుంది, ఓన్లీ యావరేజ్ అడిగినట్టు /8 అంతే, 2 స్టెప్పులు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది రేషియోస్ అండ్ ప్రపోర్షన్ నుంచి. 5a - 3b ఈస్ట్ 4a - 2b = 2:3. దెన్ a:b = సో దీన్ని ఎట్లా అంటే 5a - 3b/4a - 2b = 2/3 అని రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇది 3 5 15a, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, వేరే ఏం చేయట్లేదు. తర్వాత -9b = 4 2 8, 8a - 2 2 4b. ఓకే, సో ఈ 8a ఇటు వస్తే 15a - 8a, ఈ -4b ఇది ఇటు వస్తే +9b.
ఓకే. నెక్స్ట్ ఇందులో నుంచి ఇది పోతే 7A, ఇందులో నుంచి ఇది పోతే 5B, 4లోకి వెళ్ళి 9లోకి వెళ్ళి 4 పోతే 5B. సో ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 5/7. ఈ B ఇటు వచ్చింది, ఇగో ఈ B ఇటు వచ్చింది ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ 7 అటు పోయింది. ఓకే, గుర్తుంచుకోండి. అట్లా ఇప్పుడు A/B ఈజ్ ఈక్వల్ టు 5/7. ఓకే, 5/7 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి, 5/7. ఇట్లా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రీజనింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నేను మొన్నటిదాకా మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ కవర్ చేశాను, అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ కవర్ చేశాను. ఇప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ మన ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్ క్లాస్ చెప్పాను, చూడండి, వీడియో ఉంది. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. అదేవిధంగా ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ వీడియో కూడా చెప్పాను, అది చూడండి. అక్కడ చూస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ రీజనింగ్ ఉంది. రీప్లేస్ యాష్ అంటారు కదా, యాష్ సైన్ ఇన్ విత్ ద మ్యాథమెటికల్ ఆపరేషన్ ప్లస్ అండ్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు గెట్ ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుట్ ఆఫ్. ఇక ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ చూస్ ద రైట్ సీక్వెన్స్ అని ఇచ్చిండు. సో మనకి ఫస్ట్ మనం ఏదైనా, నేను చెప్పాను కదా డివిజన్ రూల్తో ట్రై చేయాలని. సో ఇక్కడ డివిజన్ దేనితో అవుతుంది? ఈ రెండు డివిజన్ కాదు ఫ్రెండ్స్, ఈ రెండింటి మధ్యలో, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో డివిజన్ కాదు, ఈ రెండింటి మధ్యలో డివిజన్ కాదు, ఈ రెండింటి మధ్యలో అవుతుంది. ఛాన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్లో డివిజన్ ఉంది, ట్రై చేద్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో డివిజన్ ఉండాలి. సో ఫస్ట్ సెకండ్ థర్డ్లో ఉంది కాబట్టి ఇది పక్కకు పెట్టండి, కోసేపు కాదనట్లే పక్కకు పెట్టండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్లో కూడా ఇది కూడా లేదు. సో ఇక్కడ ప్లస్, ఇది డివిజన్, మరి కన్ఫ్యూజ్ కాకండి, ఇది డివిజనే, థర్డ్ ఆప్షన్లో ఉంది. దీన్ని ట్రై చేద్దాం, ఇది వస్తా తర్వాత చూద్దాం. ఇప్పుడు 27 ఫస్ట్ ప్లస్ ఉందిగా, ప్లస్ 15 తర్వాత -2. ఓకే, తర్వాత ఇగో, తర్వాత ఇక్కడ ఏముంది? డివిజన్ 10 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఫస్ట్ బ్రాకెట్ ఇవ్వాలి, బోర్డ్ మాస్ ప్రకారం బ్రాకెట్ చేస్తే 27 ఇది ఎంత అవుతుంది? 42 -2 అంటే ఇది 42 -2 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఎంత అవుతుంది? 40 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 4. సో 10 1 జా 10 4 జా, అంతే కదా. 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇట్లా ఫస్ట్ డివిజన్తో ట్రై చేస్తే 4 ఈజ్ ఈక్వల్ 4 వచ్చింది కదా. ఓకే, ఆప్షన్ సి కరెక్ట్. 100% ఇది మీకు వర్కౌట్ అవుతుంది, 99% అయితే వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా ట్రై చేయండి. ఓకే, అది లాజిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ స్టాండ్ ఫర్ అడిషన్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్టాండ్ ఫర్ అడిషన్, అదే ఇంటూ స్టాండ్ ఫర్ అడిషన్. ఇక్కడ రాసుకోండి, ఇంటూ స్టాండ్ ఫర్ అడిషన్, ఇక్కడ అడిషన్. మళ్ళా డివిజన్ స్టాండ్ ఫర్ సబ్స్ట్రాక్షన్, సబ్స్ట్రాక్షన్. ఓకే, ఇక్కడ డివిజన్లో సబ్స్ట్రాక్షన్ పెట్టండి. అదేవిధంగా ప్లస్ అంటే ప్లస్ స్టాండ్ ఫర్ మల్టిప్లికేషన్ అండ్ మైనస్ స్టాండ్ ఫర్ డివిజన్. ఇక్కడ మైనస్ ప్లస్లో డివిజన్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ప్లస్లో మల్టిప్లికేషన్. ఇంతే, ఇక్కడ చదువుకొని దీన్ని అరేంజ్ చేయడమే. సో ఇప్పుడు బోర్డ్ మాస్ ప్రకారం ఇగో ఇది 4 1 జా 4 2 జా 20 + 8 -2 × 2, అంతే కదా. ఇది 4 అవుతుంది, -4. ఇది 28, ఇక్కడ -4, సో 24. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఇది చదువుకొని ఇక్కడ ఇంటూ స్టాండ్ ఫర్ అడిషన్, అంటే మల్టిప్లికేషన్ స్టాండ్ ఫర్ అడిషన్, ఇక్కడ అడిషన్ వేసాను. ఇక్కడ డివిజన్ స్టాండ్ ఫర్ సబ్స్ట్రాక్షన్, ఇక సబ్స్ట్రాక్షన్ వేసాను. ఇక్కడ దీని ప్లేస్లో సబ్స్ట్రాక్షన్ వచ్చింది, దీని ప్లేస్లో అడిషన్ వచ్చింది. ఇక మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, ఇక మైనస్ ఇక్కడ దీని స్టాండ్ ఫర్ డివిజన్, ఇక ప్లస్ స్టాండ్ ఫర్ మల్టిప్లికేషన్ వేసాను. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేశాను. ఇదే ఆన్సర్. ఓకే, సింపుల్, అంతే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్. 71వ నేషనల్ ఫిలిం అవార్డు 2023ను ఇటీవల కేంద్రం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? రీసెంట్గా ఈ ఆగస్ట్ 1 ప్రకటించింది ఇది. దో ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ది 71st నేషనల్ ఫిలిం అవార్డ్ 2023. ఓకే, నెక్స్ట్ ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సే. బెస్ట్ యాక్ట్రెస్ షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సే. ఉత్తమ నటి రష్మిక మందానా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ రష్మిక మందానా. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సుదేప్తో సేన్. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సుదేప్తో సేన్. సో ఈ అవార్డ్ 71st నేషనల్ అవార్డా 72 అని కన్ఫ్యూజ్ చేస్తాడు. సో గుర్తుంచుకోండి, 71వ నేషనల్ అవార్డ్సే 2023లో
2023 ఈ సంవత్సరం ప్రకటించారు. ఎన్నో అవార్డు అంటే 71. ఇది కరెక్టే. ఇది కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటుంది. గ్రూప్ డి ఎగ్జామ్లో ఎవరో ఒక షిఫ్ట్లో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. 71 మీకు ఇక్కడ మార్క్ వస్తుంది, కంపల్సరీ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సే. ఈ విక్రాంత్ మెస్సే అంటే 12th ఫెయిల్ ఉంది కదా, ఈ 12th ఫెయిల్ మూవీకి ఈ సంవత్సరం బెస్ట్ ఫిలిం అవార్డు కూడా రావడం జరిగింది. సో అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. షారుఖ్ ఖాన్ కూడా ఏ సినిమా అంటే ఇది జవాన్ మూవీ ఉంది కదా, ఈ జవాన్ మూవీకి కానీ ఇతనికి రావడం జరిగింది. ఓకే, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ సుదీప్త సేన్, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మరి ఉత్తమ నటి రష్మిక మందాన, రాంగ్ ఇది. రష్మిక మందాన కాదు, రాణి ముఖర్జీకి రావడం జరిగింది బెస్ట్ యాక్టర్ అవార్డు. ఓకే, సో గుర్తుంచుకోండి పర్సన్స్ పేర్లు, ఎన్నో అవార్డు 71 అవార్డు, బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఫిలిం ఏమో 12th ఫెయిల్, బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్, విక్రాంత్ మెస్సే, ఉత్తమ నటి రాణి ముఖర్జీ, డైరెక్టర్ సుదీప్త సేన్. ఇవే ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో. సో ఈ క్వశ్చన్ని వీలైనంత ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో మొట్టమొదటి హిందీ మీడియం మెడికల్ కాలేజ్ ఎక్కడ ప్రారంభించనున్నారు? వేర్ విల్ ద కంట్రీస్ ఫస్ట్ హిందీ మీడియం మెడికల్ కాలేజ్ బి స్టార్టెడ్? ఎందుకంటే ఇప్పుడు హిందీ మన యొక్క నేషనల్ లాంగ్వేజ్గా ఉండాలి, అది దాని గొడవలు అవుతున్నాయి కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి, అందుకే ఈ బిట్ ఇచ్చాను. ఓకే, సో ఎక్కడ స్టార్ట్ ఇస్తానంటే ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో హిందీ మీడియం మెడికల్ కాలేజ్ అనేది ఆప్షన్ 2 మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ బిలో. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టెథోస్కోప్ను కనుగొన్న వ్యక్తి ఎవరు? హూ ఇన్వైటెడ్ ద స్టెథోస్కోప్? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 నిక్సన్, ఆప్షన్ 3 లెన్నిక్, ఆప్షన్ 4 జాన్ షోర్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన డే 9కి సంబంధించిన క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్ మీరు ఫాలో అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే.